హాయ్ గేమర్స్. సో మనమైతే ఇవాళ అనుకున్నట్టుగానే కాల్ ఆఫ్ డ్యూటీ అయితే ఆడబోతున్నాం. సో 1 సెకండ్. సో ఓకే గైస్, ఇప్పుడు గేమ్ అయితే లోడ్ అవుతుంది. సో మనం రీసెంట్గా అయితే స్క్విడ్ గేమ్ 2 వీడియో అయితే పెట్టాం 6 days బ్యాక్. సో 1 week అలా గ్యాప్ వచ్చేసింది. సో ఏం పెడదాం అనుకునే లోపు కాల్ ఆఫ్ డ్యూటీ ఆడదాం అనుకున్నా, ఇండియన్ బై డ్రీమ్ 3D ఆడదాం అనుకున్నా. సో సర్లే ఇక ఎలా కొట్టని చెప్పేసి ఇండియన్ గేమ్ 3D క్లిక్ చేసి మన ఇండియన్ బై డ్రీమ్ 3D దీనికైతే వచ్చేసాను. థర్డ్ పర్సనా ఫస్ట్ పర్సనా? సో నేను బ్యాటిల్ రాయల్ చూస్ చేసుకున్నా. సో థర్డ్ పర్సన్ చూస్ చేసుకుందాం అనుకున్నా. ఎందుకులేనే బ్యాటిల్ రాయల్ నుంచి బయటకు వచ్చేసి మల్టీప్లేయర్కి వచ్చేసాను. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడబోతున్నాం. సో గాయ్స్, ఇప్పుడు మనం చూసుకుంటే 2 స్పాన్ లొకేషన్, ఇది మనది, ఇది వాళ్ళది. సో ఇది మన టీం మెంబర్స్, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది, రైట్ సైడ్ ఉన్న వాళ్ళు అంటే రెడ్ కలర్ వాళ్ళు మన ఆపోనెంట్స్, బ్లూ వాళ్ళందరం మన టీం అన్నమాట. సో ఇలాగా. సో గాయ్స్, నేను అసలు మెయిన్ ఈ గేమ్లో వెయిట్ చేసేది ఏంటంటే MVP మూమెంట్. సో అంటే గేమ్ అయిపోయిన తర్వాత మెయిన్ ఈ గేమ్ మొత్తం మీద ఎవరైతే బాగా ఆడారో వాళ్ళ MVP మూమెంట్ అయితే చూపిస్తారు. అంటే వాళ్ళు ఆడిన దాంట్లో బెస్ట్ షాట్స్ కానీ అవి అందరివి చూపించరు, ఎవరిది వాళ్ళకి చూపించరు, అందరిది చూపించరు. ఎవరైతే గేమ్ మొత్తం మీద అంటే సూపర్గా ఆడతారో, వండర్ఫుల్గా, వాళ్ళది చూపిస్తారంట. అంటే వాళ్ళది చూపిస్తారు. సో వాళ్ళొక్కళ్ళదే చూపిస్తారు. నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పటికి 2 నేస్తాను. అడ్రాకండి సార్, అసలే మెంటల్ మీద ఉంటుంది. సో గైస్, నేను లాంగ్ షూట్స్ అయితే ఎక్కువ చేస్తున్నా. నాదైతే M4 అసలు మామూలుగా ఉండదు. ఇక్కడ ఈ గానం అనుకోవద్దులే, స్నైపర్ ట్రై చేద్దాం అనిపిస్తుంది. ఎందుకులేండి, ప్యూరిఫైయర్ వచ్చాక చెప్తా ఒక్కొక్కరి సంగతి. సో గైస్, అసలు ఒక్క హెడ్ షాట్ అన్న కొట్టాలి మ్యాచ్కి, హైలైట్ అసలు. అది అసలు గైస్, ఎవరు వస్తే వాళ్ళు ఇవాళ విక్టరీ మందే అయిపోవాలి, నో డౌట్. అందులో జాయ్స్టిక్ అసలు సరిగ్గా వెళ్ళిపోతుంది. స్కోప్ పెట్టుకుంటే బెస్ట్, ఎందుకులేండి, పర్వాలా. సో ఎక్కడి నుంచి గైస్ రీలోడ్ చేసుకునేలో అలా బుల్లెట్స్ అసలు కాల్ చేశారు. ఒక్కళ్ళని వదలకుండా హెడ్ షాట్ వేస్తా చూడండి. అస్సలు ఇవాళ మామూలుగా ఉండదు ఒక్కొక్కరికి. సో ఒక్కొక్కరిని వేసేద్దాం గైస్. అసలు తగ్గేదిలే ఇవాళ, దాంట్లో దొరకాలి వాళ్ళు, మిమ్మల్ని ఒక్కొక్కరిని వేసేస్తాను, నో డౌట్ అందులో అయితే. సో గైస్, ఏంటి ఒక్క ఎనిమిది దొరకలే. బ్యాటిల్ రాయల్కి వెళ్ళున్నా బాగుంటుంది అనుకుంటా కదా, మల్టీప్లేయర్లో అక్కడు లేడనుకుంటాను. పడిగా ఆడు మనవాడే గైస్. సో నేను కొన్నిసార్లు తెలుసుకోకుండా మనలోనే చంపేస్తా. మనోడు. సో చూసుకోకుండా కాల్ చేస్తున్నా నేను. పర్వాలా, విక్టరీ మందే. సో స్విచ్చింగ్ సైట్స్ అంటే సైట్స్ మారద్దు అనుకుంటా, నాకు తెలీదు. సెలెక్ట్ నేను ఈసారి గన్ను మార్చాను. సో అది క్యాప్చర్డ్, ఎనిమి క్యాప్చర్డ్ గాయ్స్. సో వెళ్ళిపోదాం, అసలు ఎక్కడున్నా ఆగకూడదు, తిరగకుండా వెళ్దాం పోదా. స్టిక్ వాళ్ళ గాయస్ ఇప్పుడు అస్సలు ఆగకూడదు. ఏడు ఎక్కడ మ్యాన్. సో గైస్, కిందకి ఒక్కొక్కటి సంగతి చెప్పేద్దాం, ఆలస్యం చెయ్యకుండా. ఏడి అది తీసుకో మామూలుగా ఉండదు మనతో గైస్. అక్కడ ఎవడో బయట ఉన్నాడు, అది వచ్చాడు. అది రివెంజ్ గైస్, ఇంతకంటే నన్ను ఇటు చంపు ఉంటాడు. సో ప్యూరిఫైయర్ వచ్చింది. ఇప్పుడు రా అక్కడ, ఇప్పుడు వేస్తా ఒక్కొక్కడికి. తీసుకోండి. ఎవడరా అక్కడ నన్ను కాల్చేది అసలు?
తీసుకో తీసుకో, నాతో మామూలుగా ఉండదు గ్యాస్. లేదంటే వీళ్ళని కాలుతుంటే ఆడొచ్చి మెల్లగా షూట్ చేసుకుంటూ పోతున్నాడు. అస్సలు వదిలిపెట్టేది లేదు. అది గైస్ హెడ్ షాట్, ఒక్కడికి హెడ్ షాట్ కొట్టేసాం మనం. ఇందులో డబుల్ కిల్. ఇది నార్మల్దే, ఇంకో హెడ్ షాట్ కొట్టడానికి ట్రై చేద్దాం. సో ఫాస్ట్గా మనం అయితే పైకి వెళ్ళిపోదాం. పట్టుకో మనం వెళ్తున్నాం, పర్వాలేదు వేసేసేద్దాం. విండి అది గ్యాస్. ఇక్కడ నేను ఒకడిని వేస్తుంటే నన్నే ఒకడేస్తాడు. సో ఈసారి మళ్ళీ పైకి వెళ్దాం. ఎవడుంటాడు ఏడు మనోడు అడ్డలేకరా, చంపలేకపోయాం గాయస్. ఇలా అయితే MVP వచ్చినట్టే మనకి ఇవాళ. సో ఇవాళ కాల్ ఆఫ్ డ్యూటీలో MVP మూమెంట్ పక్కా తెచ్చుకోవాల్సిందే, అస్సలు ఆగకూడదు. నేను గైస్ సీజన్ 1 ఆడతాను, అంటే నేను సీజన్స్ వైజ్ వెళ్దాం అనుకుంటున్నాను. సో నేను వేసిన ఒక బుల్లెట్ ఇచ్చాడు, అడని బుల్లెట్లు అతంటే లాస్ట్లో ఒక బుల్లెట్ వేసి నేను తీసుకున్నా క్రెడిట్. సో పర్వాలే, వాడికే ఇచ్చేద్దాం, ఇవ్వాలన్నా ఇవ్వలేం కదా. సో ఓకే, పట్టుకోబో గైస్. దీన్ని లాంగ్ షూట్ చేద్దాం అనుకుంటే ఇటు దగ్గరికి వచ్చేసాడు. నార్మల్ అది. అసలు గాయస్ ఇప్పుడు ఎక్కువ పెరిగిపోతున్నారు అసలు ఎనిమీస్ కూడా. ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు అందరు ఇక్కడికి వచ్చారు. క్యాప్చర్డ్ అంటే ఇక్కడే చూపిస్తున్నారు. పడుకో ఇక్కడే జాయ్ స్టిక్ గాయస్, జాయ్ స్టిక్. అసలు నేను స్కోప్ పెట్టేసుకున్నా, నాకు మన్నింది. వద్ది ఇద్దరిన కొట్టింది అసలు తెలీదు. సో గైస్ అయితే నార్మల్ కిల్లే, మళ్ళీ గను వచ్చాను. సో ఇదిగోండి రీలోడింగ్ ఆగరా, నువ్వు తెచ్చేవాగు. గైస్ వచ్చి స్పెషల్ ఫోర్స్ 100 మంది 100. MVP నాదే గైస్. సో ఇది తప్పకుండా చూడాలి. MVP ఇది ప్యూరిఫైయర్ షాట్. సో ప్యూరిఫైయర్ కిల్. ఇప్పుడు హెడ్ షాట్ అనుకున్నా నాకు తెలిసి. ఎస్ కాదు, MVPలో హెడ్ షాట్ చూపించలేదు గైస్, అదొక్కటే బాధ. పర్వాలే గైస్. సో మనకైతే ఇవాళ MVP మనదే వచ్చింది. ఇవాళ MVP నాదే గైస్. అసలు ఇదిగోండి MVP నాది అకౌంట్. ఫస్ట్ నేను స్కోర్, సెకండ్ ఎవరితో, థర్డ్ వేరే వాళ్ళు. చదువుతా ఉంటే మనకు వచ్చేట్లా పర్వాలా. సో గైస్ లెవెల్ అప్ లెవెల్ 9 నుంచి లెవెల్ 10కి వచ్చేసాం. సో మనమైతే ఇప్పుడు వేరే మ్యాచ్ అయితే ఆడుతున్నాం. సో గైస్ ఆగండి, అంటే నేను ఒక పని చేస్తున్నాను, అంటే స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను నార్మల్గా గైస్. అంటే థంబ్నెయిల్ ఎడిటింగ్కి నేను అసలు రికార్డింగ్లో ఇది కూడా రికార్డ్ అవ్వద్దు అనుకోవాలా, బట్ అన్ఫార్చునేట్గా రికార్డ్ అయ్యింది. సో పర్వాలా. ఎక్కడ గైస్ అసలు ఈ మ్యాచ్లో కూడా MVP మనకే రావాలని కోరుకుంటున్నా. సో గైస్ నాతో రాబ్లాక్స్లో ఆడాలనుకున్నా, కాల్ ఆఫ్ డ్యూటీలో ఆడాలనుకున్నా, సీజన్ 1లో కాల్ ఆఫ్ డ్యూటీ. సో నా అకౌంట్ పేరు కానీ మీ అకౌంట్ పేరు కానీ పంపించండి. నా అకౌంట్ పేరు అడిగితే నేనే చెప్తా. మీరు ఎవరన్నా కనిపెట్టుంటే అందులో కానీ ఇందులో కానీ కామెంట్ చేసేయండి. సో గాయస్, నేను ఒకరిని చంపితే నన్నే వచ్చి ఇంకోటి చంపాడు. ఎవడు తీసుకున్న గోతులు ఆడే పడ్డట్టుంది అసలు ఇక్కడ సిచ్యువేషను. సో పర్వాలేదు, ఈసారి MVP మనకే రావాలి మళ్ళీ. వీడు మనోడే, సారీ రా వెళ్ళిపో నువ్వు. అసలు ఒక్కసారి థర్డ్ పర్సన్ వ్యూ ఇచ్చి ఉండాల్సింది. ఇది ఫస్ట్ పర్సన్ వ్యూ గైస్. సో మనకి థర్డ్ పర్సన్ వ్యూ ఇచ్చిన ఇష్టమో. సో వస్తున్నా రాగరా అమ్మయ్య గైస్, జస్ట్ మిస్. అసలు ఇచ్చేవాళ్ళు అమ్మో, అసలు
గైస్ అక్కడ రూమ్లో లోపల ఎవడో ఉన్నాడు. ఇక్కడ నన్ను ఎవడో షూట్ చేస్తున్నాడు వెనకాల నుంచి వచ్చి. చూసుకోవాలా నేను ఇప్పుడు చూసుకుని వెనక్కి తిరిగేలోపు ఆడు షూట్ చేస్తాడు. సో ఈసారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. సో అసలు దృష్టి మళ్ళించకూడదు. ఎవడు బుల్లెట్ ఎటు నుంచి వస్తే అటు నాకు ఎక్కడ తగులుతుందో అక్కడి నుంచి కొట్టేద్దాం. నేను పొదల్లోకి చెట్టుల్లోకి వెళ్ళిపోతున్నాను. స్కోప్ పెట్టుకున్నా కాబట్టి ఇది ఇలా మెల్లగా నడుస్తున్నాం. అసలు స్కోప్ లేదు గీప్ లేదు. MVP మనకి రావాలంటే ఏదన్నా చేసేద్దాం. సో అర్జెంట్గా పైకి వెళ్దాం. పైన కూడా దొరుకుతాడు, లేదంటే అక్కడ నుంచి లాంగ్ షాట్స్ కొడదాం. నాకు అసలు పైకి రావాలంటే భయం అవుతుంది గైస్. మొన్న 2-3 గట్టిగా అందరినీ చంపుతుంటే ఎవడో వచ్చి కత్తి పెట్టి పొడిస్తాడు. అసలు గేమ్లో బయట అనుకుంటున్నారేమో. అంటే నేను ఇక్కడ సేమ్ ఇదే పొజిషన్ కాదు, వేరే డాబా అనుకుంటా. నేను ఎనిమిస్ అందరినీ షూట్ చేస్తున్నా, వెనకాల నుంచి ఎవడో వచ్చి పొడుస్తాడు. అప్పుడు ఇక నేను మళ్ళీ రీస్పాన్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు నాకు MVP మూమెంట్ కూడా ఇవ్వలేదు గైస్. ప్రతి షాట్ లాంగ్ షాటే, బట్ నాది కాదు, నాకన్నా బాగా ఆడాడు. MVP మూమెంట్ మీకు రాలేదంటే ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు గైస్. సో జస్ట్ నార్మల్గా స్విచ్చింగ్ సైడ్స్ వస్తుంది. MVP రాలేదంటే మీరు బాగా ఆడలేదనో, లేదంటే వాళ్ళు మీది ఇవ్వలేదనో కాదు. సో మీకన్నా బాగా అక్కడ ఆడేవాడు ఇంకొకడు ఉన్నాడు మీ టీంలోనే, వాడు బాగా ఆడాడు కాబట్టి వాడికి వచ్చింది. మీరు బాగా ఆడండి, మీకు వస్తుంది. సో జస్ట్ కీప్ ఇట్ దట్ ఇన్ మైండ్. సో ఓకేనా, డోంట్ ఫీల్ మెనీ బ్యాడ్ ఆర్ రిగ్రెట్ అబౌట్ దిస్. సో ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ గేమ్ గైస్. గేమ్లో తీసుకోవాలి. ఈడు ఎవడో స్నైపర్ తెస్తున్నాడు, మనం వేసేద్దాం అట్లాస్ట్. ఇప్పుడు స్నైపర్తో ఎందుకులే, ఆల్మోస్ట్ గేమ్ అయిపోవచ్చింది. ఇది రివెంజ్ గైస్. ఇక ఒక్కొక్కరిని నార్మల్గా వేసేయకూడదు. ఇందులో హెడ్ షాట్ కొట్టానా డౌటేనా. సో గైస్ నన్ను ఎవడో వచ్చి కొట్టాడు. సో పర్వాలా. సో గైస్ అలాగనే ఈసారి కూడా MVP మనకే రావాలి. అలానే ట్రై చేయకుండా ఉండద్దు, జస్ట్ ట్రై చెయ్యండి. సో ట్రై చేయకుండా ఉండకండి. MVP మీకు రాకపోతే మనం ఏం చేసేది లేదు. నెక్స్ట్ టైం ఇంకాస్త బాగా ఆడి MVP వచ్చేలాగా మనం చూసుకోవడమే. వాళ్ళు అంతే. ఈ గేమ్లో MVP డౌటు, బట్ హెడ్ షాట్ కొట్టాం కదా, ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను. ఇంకోసేపట్లో ఎలాగో గేమ్ అయిపోవచ్చింది. MVP వచ్చిద్దా రాదా డౌట్. నేను ఫస్ట్ నుంచి డౌట్గానే ఉంది ఈ గేమ్లో, ఎందుకంటే కిల్స్ నాకు ఈ గేమ్లో తక్కువ అనుకుంటున్నాను. అందుకే MVP నాకు రాదు. ఇంకేం చేయలేం మనం. సో గైస్ ఇప్పటి నుంచి కష్టపడదాం. నార్మల్ కిల్లులన్నా వేసుకుంటూ వెళ్ళిపోదాం, కానీ MVP కోసం కష్టపడదాం. సో MVP ఇప్పుడు ఈ మ్యాచ్లో మనకు ఒకసారి దొరికింది. ఇది హెడ్ షాట్. మనం 2 హెడ్ షాట్లు వేసాం. సో ఇప్పుడిప్పుడు నమ్మకాలు పెరుగుతున్నాయి అన్నమాట. MVP వచ్చిద్దా రాకపోతే ఇట్ డజంట్ మ్యాటర్, ట్రై చేస్తున్నాం అంతే. ఈ పార్ట్లో ట్రై చేస్తున్నాం. సో పార్ట్ 1లో అవ్వలేదనుకోండి, పార్ట్ 2లో చేద్దాం MVPకి. అంటే ఇందులో MVP పార్ట్ 1లో మనకి ఒక్కసారి MVP మూమెంట్ వచ్చింది. సో పార్ట్ 2లో సెకండ్ టైము మనమే మెసేజ్ వేసి ఒకరిని లేపేస్తే మనల్ని వచ్చి ఇంకొకరు లేపాడేంటి. సర్లేండి, ఇంకేముంది, అయిపోయింది గేమ్. నువ్వు ఎండేసేసుకోరా. సరే వేసుకోవా, సరే మేము ఆడుతూ ఉంటాయి గేదెలు MVP కోసం. ఇది ప్రతి షాట్ MVPకే. నాకు MVP రావాలి. పార్ట్ 2లో కూడా ట్రై చేద్దాం. ఈసారి వచ్చే కోణాలు ఏం కనపట్లేదు అండి. నెక్స్ట్ టైం ఎవడో అక్కడ కొడుతున్నాడు, ఎవడో ప్రతి ఒక్కడు వచ్చి నన్ను చంపడమేనారా మీ అంటే. ఇంకా ఎనిమిస్ ఎవడు దొరకలేదా మీకు వచ్చి మరి పని కట్టుకొని నన్నే చంపడానికి. సో అయిపోయింది గైస్, మేమే గెలిసాం. 10 మార్కులతో తేడా MVP వీడికి. సో ఇందులో వదిలేని వేరేది
దీన్ని వేరే దానికి తీసుకుందాం. MVP ఈసారి మనకి రాలా, వేరే ఎవరికో వచ్చింది. వాళ్ళు మనది చూసినప్పుడు మనం వాళ్ళది చూడాలి కదా. సో ఇట్స్ వాడు మంది చూసాడు, మనం వాడు చూసాం. వాడు చూసినా చూడకపోయినా మనం చూసాం అంతే. సో నెక్స్ట్ దాంట్లో ట్రై చేద్దాం. బాయ్.